ఆ శ్రీయఃపతిని కమనీయ రూపాన్ని దర్శించాలి అని విచ్చేస్తూ ఉన్నారు. యాని కానిచ పాపాని కోటి జన్మకృతాని చ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. ఒకరి స్నేహం వల్ల కానీ, కుతూహలం చేత కానీ, ఏదైనా కారణం చేత కానీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ దర్శిస్తే వారికి దుఃఖం అనేదే ఉండదు. శ్రీనివాసుని కీర్తించినందువల్ల, పూజించినందువల్ల విష్ణు సారూప్యత, విష్ణు సాయుధ్యం పొందుతూ ఉంటారు అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు ప్రబోధిస్తూ ఉన్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం అది సహస్ర బ్రహ్మలోకములలో చేసిన పుణ్యములతో సమానము అని కూడా మనకు స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. శ్రీనివాస స్వామి వారిని ఒక్కసారైనా అర్చించే వారికి దానములు, వ్రతములు, తపస్సులు, యజ్ఞములు చేయలేదని బెంగ ఉండవలసిన అవసరం లేదు. అవి కూడా పుణ్యకరమైనటువంటివే. కానీ అంతటి పుణ్య